ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిలబస్ తో పాటు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారింది. ఇది మీకు అందరికీ తెలుసు. నో బోర్డ్ ఎగ్జామ్స్ కూడా రేపు ఫిబ్రవరిలో రాబోతున్నాయి. దీనికి ఫైనల్ ప్రిపరేషన్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మనం డిస్కస్ చేయబోతున్నాం సిరీస్ ఆఫ్ క్లాసెస్ లో. ఈ క్లాసెస్ గనుక మీరు టచ్ లో లేకపోతే గనుక ఒకసారి క్లాసెస్ చూసుకోండి. కాన్సెప్ట్ కనుక క్లారిటీ వచ్చినట్టయితే డెఫినెట్లీ ఎంగేజ్ అవ్వండి. సో దట్ మాతో పాటు మీరు ఆన్లైన్ మోడ్ లో ఈ ప్రిపరేషన్ ని కంప్లీట్ చేసుకుని రేపు బోర్డ్ ఎగ్జామ్స్ లో 100% మార్క్స్ ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయి. ఆ పర్పస్ తోనే ఈ క్లాసెస్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నా వీటిని క్లాసిఫికేషన్ చేసేటప్పుడు కూడా మీకు ఈ సంవత్సరం మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాంతో పాటు 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇలా మీకు మ్యాథమెటిక్స్ పేపర్ మొత్తం కూడా 100 మార్క్స్ వస్తుంది. దట్ ఈస్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లేవు కాబట్టి. ఎందుకంటే మ్యాథ్స్ లో మీకు ప్రాక్టికల్స్ ఉండవు కదా, అవునా? కాబట్టి ఈ 100 మార్క్స్ కి గాను మీరు 100 అవుట్ ఆఫ్ 100 ని గెయిన్ చేసుకునే విధంగా ఇంకా ఛాన్సే లేదు, కొట్టాలంతే. అర్థమైందా? కాబట్టి ఎగ్జామ్ రాసాము అంటే దే షుడ్ బి 100 మార్క్స్. ఎంతకైతే అటెంప్ట్ చేస్తామో ద బెస్ట్. ఎందుకంటే ఇప్పుడున్న సినారియో అలా మారిపోయింది. చదివితే మనకంటే ఎక్సలెన్స్ ఎవరు లేనట్టు చదవాలి. లేదనుకోండి ఆల్టర్నేట్ ఫీల్డ్ ఏదో ఒక దానిలో ఎక్సెల్ అవ్వాలి. ఇప్పటికైనా మన క్లాసెస్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎలా చెప్పబోతున్నాం, ఇవన్నీ కూడా మీకు క్లారిటీ వస్తుంది. ప్రతి కాన్సెప్ట్ ని కూడా ఇన్ డీటెయిల్ అంటే బేసిక్స్ నుంచి. సపోజ్ ఈ చాప్టర్ ఇప్పుడు దాకా ఇంటర్మీడియట్ క్లాస్ లో ఏ మాత్రం వినని స్టూడెంట్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా క్లాసెస్ ని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది క్లాసెస్ వినేటప్పుడు సైమల్టేనియస్లీ మీరు నోట్స్ ని ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ఎన్సీఆర్టీ సిలబస్ ఏదైతే ఈ సంవత్సరం మారిందో దాన్ని మొత్తాన్ని స్టడీ చేసి మీ బోర్డు మోడల్ పేపర్ కి తగ్గట్టుగా క్వశ్చన్స్ అన్నిటిని కూడా కలెక్టివ్లీ సెపరేట్ చేసి ఈ సంవత్సరం దానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ సంవత్సరం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ దాకా 3 స్టార్ 5 స్టార్ క్వశ్చన్స్ అని పెట్టేసుకుని క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ దిగిపోయేది, మీకు అలా చదివితే సరిపోయేది. కానీ ఈ సంవత్సరం అలా రాదు. కాబట్టి మోడల్ ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ లో ఉన్న న్యూమరికల్స్ మీరు చేంజ్. ఓకేనా? సో కాన్సెప్ట్ అయితే అదే వస్తుంది, కానీ కాన్సెప్ట్ లో అడిగే క్వశ్చన్స్ మారొచ్చు. సో మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నాను అనుకోండి, దానిలో నుంచి ఏ క్వశ్చన్ అయినా ఎవరే మీరు ఈజీలీ సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? ఈ ఉద్దేశంతోనే ఈ క్లాసెస్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. క్లియరా? నా ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ చాప్టర్, దట్ ఈస్ ఇంత ముందు ఇంటర్మీడియట్ వాళ్ళకి లేని చాప్టర్, మీకు మాత్రమే ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యే చాప్టర్ సెట్స్. యాక్చువల్లీ మీకు ఇంత ముందు ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ లేవు. సారీ, మీకు ఇంతకుముందు ఫంక్షన్స్ ఉండేది, రిలేషన్స్ లేదు. యాక్చువల్లీ రిలేషన్స్, సెట్స్ అండ్ సీక్వెన్సెస్ ఎవరైతే ఐఐటి మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళు విడిగా రావాల్సి వచ్చేది. కానీ ఈ సంవత్సరం నుంచి మీకు ఎన్సీఆర్టీ సిలబస్ ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి సెట్స్ చాప్టర్ ఈ సంవత్సరం నుంచి మీకు రెగ్యులర్ ఇంటర్మీడియట్ సిలబస్ లో వస్తుంది. ఓకేనా? నో ఈ రోజు దాంట్లో వచ్చేటప్పటికల్లా ఆబ్జెక్టివ్ బిట్స్, దట్ ఈస్ మనకి క్వశ్చన్ పేపర్ లో మీకు ఫస్ట్ ఆబ్జెక్టివ్ బిట్స్ వస్తాయి. అండ్ ఆబ్జెక్టివ్ బిట్స్ ఈచ్ బిట్ వచ్చేటప్పటికల్లా మీకు 1 మార్క్. అండ్ ఈ సంవత్సరం ఎవరైతే 100 అవుట్ ఆఫ్ 100 గెయిన్ చేస్తున్నాడా లేదా అనే దానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇవే. ఎందుకంటే 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఎవడైనా సాల్వ్ చేసేస్తాడు. ఓకేనా? కాబట్టి మీరు 100% 100 దాకా రీచ్ అయ్యారా లేదా మధ్యలోనే ఆగిపోయారా అనేది మీ ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్ లో కూడా ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలా ప్రాక్టీస్ చేశారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? నో ఎవరైతే ఐఐటి మెయిన్స్, ఎంసెట్ ప్రాపర్లీ ప్రిపేర్ అవుతా ఉంటారో వాళ్ళు కాన్సెప్చువల్లీ చదువుతారు కాబట్టి 1 మార్క్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని ఈజీగా సాల్వ్ చేసేస్తారు. వేరే ఐటీకి మాత్రమే కాన్సన్ట్రేట్ చేసే స్టూడెంట్ కి ఈ కాన్సెప్ట్ ఈ సంవత్సరం నుంచి కొత్తగా వస్తుంది. క్లియరా? భయపడుతున్నాను అనుకో మాకండి. యాక్చువల్లీ మీకు భయపడలేదు లేదు, క్లారిటీ ఇస్తున్నాను. ఓకేనా? కానీ ప్రతి చాప్టర్ నుంచి 1 మార్క్ లో మాక్సిమం కుదిరినంత వరకు ప్రతి క్వశ్చన్ ని కూడా కలెక్టివ్లీ తీసి కాన్సెప్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా మీకు కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి క్లాసెస్ ని ప్రాపర్లీ టచ్ లో ఉండండి. అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇవన్నీ నేను చెప్పను. ఓకేనా? జెన్యూన్ గా కంటెంట్ అందిస్తున్నారు కాబట్టి వీళ్ళని సపోర్ట్ చేద్దాం అనుకుంటే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే గనక స్కిప్ చేసేయండి, మీ ఇష్టం. ఓకేనా? ఎందుకంటే ఆన్లైన్ లో ఏదో కమర్షియల్లీ ఇంప్రూవ్ అవ్వాలనే దాంట్లో డెలివర్ చేస్తున్న కాన్సెప్ట్ కాదు. ఎవరెవరైతే మన అకాడమీ, దట్ ఈస్ రామానుజన్ అకాడమీ దాకా ఆఫ్లైన్ కోర్సెస్ కి వచ్చి సబ్జెక్ట్ ని నేర్చుకునే ఫెసిలిటీ లేదో, ఫైనాన్షియల్లీ కానీ డిస్టెన్స్ వల్ల కానీ డిఫరెంట్ పారామీటర్స్ ద్వారా వాళ్ళకు కూడా సబ్జెక్ట్ అందించాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయబడుతున్న కాన్సెప్ట్ ఇది. క్లియర్? అండ్ దీనిలో కొన్ని కాన్సెప్ట్ మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ సంవత్సరం మారిన సిలబస్ దగ్గర నుంచి ఈ సంవత్సరం వాళ్ళకి మీ కంటెంట్ ని జెన్యూన్లీ డెలివర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాన్సెప్ట్ లో వెళ్దాం.
Now, ఈ రోజు సెట్స్ చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్స్ 2026 1 మార్క్ ఆబ్జెక్టివ్ ముందు కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసినట్టయితే నా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు ఇక్కడ వచ్చేటప్పటికల్లా సెట్స్ ఇచ్చేసాడు. ఇచ్చిన సెట్స్ రెండు కూడా మీకు సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్నాయి. అండ్ కింద ఆన్సర్స్ వచ్చేటప్పటికల్లా మీకు రోస్టర్ ఫామ్ లో అడిగాడు. నా వీటిల్ని ఆన్సర్ చేయమని చెప్తున్నాడు. ఎలా ఆన్సర్ చేయొచ్చు చూడండి. ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే వాడు ఏమని చెప్తున్నాడు, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ న్యాచురల్ నెంబర్ మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, 1 నుంచి 15 మధ్యలో ఉంది. కాబట్టి ఫస్ట్ ఏ ని డిఫైన్ చేసుకోండి. సో ఏ వచ్చేటప్పటికల్లా 1 కంటే ఎక్కువ ఉండాలి, 15 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి 2, 3, 4, 5 అండ్ సో ఆన్ అప్ టు 14 దాకా ఎలిమెంట్స్ ఏలో ఉంటాయి. ఫస్ట్ పాయింట్ క్లారిటీ వచ్చిందా? ఇక్కడ ఏ యొక్క రోస్టర్ ఫామ్ మనం రాసాం, సెట్ బిల్డర్ ఫామ్ వాడిచ్చాడు. చూసుకోండి, ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 0ని మనం కన్సిడర్ చేయకూడదు. రెండోది, ఎక్స్ యొక్క కండిషన్ తీసుకున్నట్టయితే అది 1 దగ్గర నుంచి 15 కి మధ్యలో ఉంటుంది. కాబట్టి 1 కంటే ఎక్కువ తీసుకోవాలి, 15 కంటే తక్కువ తీసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి. వాడు ఇచ్చేటప్పుడు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 కనుక ఇచ్చినట్టయితే అవి క్లోజ్డ్ ఇంటర్వెల్ ని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి బౌండరీస్ తో కలిపి తీసుకోవాలి. అప్పుడు కండిషన్ లో మీకు ఏలో ఎలిమెంట్స్ 1 దగ్గర నుంచి 15 దాకా వస్తాయి. వేరే ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇంటర్వెల్. కాబట్టి 1 కంటే ఎక్కువ, 15 కంటే తక్కువ. కాబట్టి 1 కంటే ఎక్కువ 2 నుంచి స్టార్ట్ చేయాలి, 15 కంటే తక్కువ దట్ ఈస్ 14 తో ఆపేయాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇది సారీ వాడు దీన్ని ఏం లేదు, ఇది యూనివర్సల్ సెట్ యు. ఓకేనా? చిన్న కరెక్షన్. నెక్స్ట్ ఏ వచ్చేటప్పటికల్లా ఏ ఈజ్ ఈక్వల్ టు చూసుకున్నట్టయితే ఎక్స్ అనేది కంపల్సరీగా ప్రైమ్ నెంబర్ ఉండాలి. ఆ ప్రైమ్ నెంబర్ కూడా ఎక్కడ ఉండాలి, 1 కంటే మోర్ 15 కంటే లెస్ ఉండాలి. కాబట్టి 1 తర్వాత ఉండే ప్రైమ్ నెంబర్ కనుక తీసుకున్నట్టయితే 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 5 is a prime number, 7 is a prime number, 9 is a prime number. 9 prime number జాగ్రత్త. ఓకేనా? 9 is not a prime number because అది 3 లో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? 1 and itself మాత్రమే ఫ్యాక్టర్ ఉండే వాటిని ఏమంటాం మనం, ప్రైమ్ నెంబర్స్ అంటాం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 11, 13, 17, 19 ఏంటి రాసుకుంటే వెళ్ళిపోతున్నా? జాగ్రత్తగా చూసుకోండి. కండిషన్ ఎక్కడ దాకా రావాలి, 15 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి నేను ఎక్కడితో ఆపేయాలి, ఇక్కడతో ఆపేయాలి. సో మీకు సెట్ లో ఎలిమెంట్స్ ఎక్కడ దాకా ఉంటాయి, దట్ ఈస్ 2 దగ్గర నుంచి 13 దాకా. బికాస్ మీకు లిమిట్ వచ్చేటప్పటికల్లా 1 కంటే ఎక్కువ, 15 కంటే తక్కువ. క్లారిటీ వచ్చిందా? దీనిలో ఇప్పుడు మిమ్మల్ని ఏం కనుక్కోమన్నాడు, ఏ డాష్ ఆర్ దాన్ని మనం ఏ కాంప్లిమెంట్ అంటాం. ఏ కాంప్లిమెంట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సింపుల్ గా యూనివర్సల్ సెట్ లో నుంచి మీకు ఇచ్చిన గివెన్ సెట్ ని కనుక రిమూవ్ చేస్తే అదే దాని యొక్క కాంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి ఏ డాష్ ఇస్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ, దట్ ఈస్ యూనివర్సల్ సెట్ లో నుంచి ఏ గారిని మనం రిమూవ్ చేస్తాం. పాయింట్ క్లారిటీ వచ్చిందా? దట్ ఈస్ నథింగ్ బట్ ఈ సెట్ లో నుంచి ఈ సెట్ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలి, తీసి మళ్ళీ ఈ సెట్ ఎలిమెంట్స్ ని ఏవైతే మిగిలినయో వాటిని రాయాలి. ఓకేనా? సో ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆఫ్ సెట్ జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. అండ్ ఎలా రాయాలి, ఫస్ట్ సెట్ లో సెకండ్ సెట్ లో ఏవైతే కామన్ గా ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిల్ని ఫస్ట్ సెట్ యొక్క ఎలిమెంట్స్ లో నుంచి తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ని రాయాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్టయితే దీనిలో 2 నుంచి 14 దాకా ఉన్నాయి. దాంట్లో ఈ ప్రైమ్ నెంబర్స్ ని మనం రిమూవ్ చేసాం కాబట్టి మిగిలినవి రాయాలి. కాబట్టి 2 వెళ్ళిపోతుంది, 3 వెళ్ళిపోతుంది, 4 మిగులుతుంది, 5 వెళ్ళిపోయింది కాబట్టి 6 మిగులుతుంది, 7 వెళ్ళిపోయింది కాబట్టి 8 మిగులుతుంది, 9 మిగులుతుంది, 10 మిగులుతుంది, 11 వెళ్ళిపోయింది కాబట్టి 12 మిగులుతుంది, 13 వెళ్ళిపోయింది కాబట్టి 14 మిగులుతుంది. కాబట్టి దీస్ ఆర్ ద రిమైనింగ్ సెట్. నౌ దీనికి తగ్గట్టుగా మీకు ఆప్షన్స్ ఏమున్నాయో చూసుకోండి. దట్ ఈస్ 4, 6, 8, 9, 10, 12, 14. కాబట్టి ఆప్షన్ 2 విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాన్సెప్ట్ క్లారిటీ వచ్చినట్టేనా? ఓకేనా? ఈ బిట్ ద్వారా మీరు 3 క్వశ్చన్స్ దట్ ఈస్ 3 కాన్సెప్ట్స్ ని నేర్చుకుంటారు. ఒకటి, సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చిందాన్ని రోస్టర్ ఫామ్ లో ఎలా రాయొచ్చు. రెండోది, లెస్ దాన్ దట్ ఈస్ క్లోజ్డ్ ఇంటర్వెల్స్, ఓపెన్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఎలిమెంట్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మూడోది, కాంప్లిమెంట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి.
ఓకేనా? ఈ 3 కాన్సెప్ట్స్ ఈ క్వశ్చన్ నుంచి మీకు క్లారిటీ వస్తాయి. దీని నుంచి మీ క్వశ్చన్ ఎటు మార్చి ఇచ్చినా కూడా మీరు రేపు సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేసిన పద్ధతి నుంచి మీకు ఏ పాటికైనా తెలిసి ఉండాలి. దట్ ఈజ్ మనం ఏ కాన్సెప్ట్ ని ఎలా డెలివర్ చేయబోతున్నామో అని. ఓకేనా? కాబట్టి కంటెంట్ నచ్చితేనే అగైన్ మన ఛానల్లో రిమైనింగ్ క్లాసెస్ యొక్క వీడియోస్ ఉన్నాయి, చూడండి. అబ్బాయి ఇదేం చెప్తున్నాడు, వీడు చెప్పే కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు అనుకుంటారా? పర్లేదు, ప్రతి ఫ్యాకల్టీ యొక్క క్లాసెస్ అర్థం కావాలని ఏం లేదు. కాబట్టి నేను చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసెస్ కనుక మీకు అర్థమైనట్టయితే చాలండి, ఫాలో అవ్వండి. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ లో వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఒక సెట్ ఇచ్చేసాడు, దానిలో ఏబిసిడి అనే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? అయితే మీ కింద 4 ఆప్షన్స్ ఇచ్చి ఇచ్చిన వాటిల్లో ఏది దానికి సబ్సెట్ అవ్వదు అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ సబ్సెట్ అనే కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్టయితే మీకు ఒక లార్జర్ సెట్ ఇచ్చి దాని నుంచి పాసిబుల్ సబ్సెట్స్ అన్ని రాయమన్నప్పుడు దానిలో ఉన్న ఎలిమెంట్స్ నుంచి ఎన్నైతే పాసిబుల్ ఎలిమెంట్స్ ని మీరు అరేంజ్ చేయగలరో అవన్నీ కూడా దానికి సబ్సెట్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన సెట్ కి అదే సెట్ మళ్ళీ సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన 4 ఎలిమెంట్స్ తో ఉన్న సబ్సెట్ కి మళ్ళీ ఏబిసిడి ఉన్నది కంపల్సరీ సబ్సెట్ అవుతుంది, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఎవ్రీ సెట్ కి ఎంటీ సెట్ ఈజ్ ఆల్సో సెప్టెడ్, బికాస్ ఎంటీ సెట్ లో మీకు ఎలిమెంట్స్ ఏమి ఉండవు. కాబట్టి ఇది ఏ సెట్ కి అయినా కూడా యూనివర్సల్ సెట్ దగ్గర నుంచి మీరు ఎనీ సెట్ రాయండి కంటైనింగ్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్, లేదా అది కూడా లేకపోయినా కూడా అది దానికి సబ్సెట్ అవుతుంది. కాబట్టి 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఇచ్చిన సెట్ కి అదే సెట్ మళ్ళీ సబ్సెట్ అవుతుంది, పై అనేది దేనికైనా కూడా సబ్సెట్ అవుతుంది. ఓకేనా? మరి ఏది సబ్సెట్ కాదు, ఏది సబ్సెట్ కాదు అంటే ఇచ్చిన సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని దాటి దాంట్లో ఏ ఎలిమెంట్స్ ఉండకూడదు. దట్ ఈస్ అదర్ దాన్ గివెన్ సెట్ నో ఎలిమెంట్ ఎక్స్ట్రా ఎలిమెంట్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ ద గివెన్ సబ్సెట్. ఇఫ్ ప్రెసెంట్ అది దానికి సబ్సెట్ కాకుండా పోతుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ది పై దేనికైనా సబ్సెట్ అవుతుందని చెప్పాను కదా, కాబట్టి పై వచ్చేటప్పటికల్లా మీకు దానికి సబ్సెట్ అవుతుంది. రెండో ఆప్షన్ ఏ కామా బి ఉన్నాయి. ఓకేనా? పై దానిలో కూడా ఏ కామా బి ఉన్నాయిగా, కాబట్టి అది కూడా దానికి సబ్సెట్ అవుతుంది. ఫోర్త్ వన్ బి కామా డి కూడా దానిలో ఉన్నాయిగా, కాబట్టి అది కూడా దానికి సబ్సెట్ అవుతుంది. ఆప్షన్ 3 ని జాగ్రత్తగా చూసుకోండి. దానిలో మీరు ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్టయితే డి కామా ఈ ఉంది. మరి ఇచ్చిన సెట్ లో ఈ ఉందా? లేదుగా. అంటే 3వ ఆప్షన్ లో మీకు ఏదైతే సెట్ ని ఫామ్ చేశాడో దానిలో ఎక్స్ట్రా ఎలిమెంట్ ఉంది అదర్ దాన్ ద గివెన్ సెట్. కాబట్టి ఇది కంపల్సరీగా దానికి సబ్సెట్ అవ్వదు. అర్థమైందా? సో ఈ పాయింట్ నుంచి మీకు దట్ ఈస్ ఈ క్వశ్చన్ నుంచి సబ్సెట్ అనే కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. క్లారిటీ రాకపోతే గనక ఏ కాన్సెప్ట్ దట్ ఈస్ ఎక్కడైతే మీకు డౌట్ ఉందో ఆ డౌట్ ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ కింద కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్ కి మాక్సిమం 100% నేను ఆన్సర్ ఇవ్వడానికి, అండ్ మీరు చెప్పిన దాంట్లో ఏదైనా కాన్సెప్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే దాన్ని కవర్ చేసుకుంటూ ఎనదర్ వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ని చూసుకోండి. దట్ ఈస్ యూనివర్సల్ సెట్ ఒకటి ఇచ్చేసాడు, ఏ అనే ఇంకో సెట్ ఇచ్చేసాడు. ఇక్కడ మీకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే స్టూడెంట్ కి ఇంటర్సెక్షన్స్ మీద, ఎంటీ సెట్స్ మీద, యూనివర్సల్ సెట్స్ మీద ఎక్కడ దాకా గ్రిప్ ఉంది, ఎక్కడ దాకా కాన్సెప్ట్ తెలుసు అనే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ బిట్ అడగడం చూడండి. దీనిలో కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ లో యూనివర్సల్ సెట్ ఎవరైనా ఇవ్వనివ్వండి, దాంతో మనకు సంబంధం లేదు. అండ్ ఎవరైనా ఇవ్వనివ్వండి, దాంతో కూడా సంబంధం ఏం లేదు, బికాస్ కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి. నా జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఏమని అడుగుతున్నాడు? ఎంటీ సెట్ యొక్క కాంప్లిమెంట్. క్లియర్? ఎంటీ సెట్ యొక్క కాంప్లిమెంట్ అంటే ఏంటి? యూనివర్సల్ సెట్ లో నుంచి ఎంటీ సెట్ ని నువ్వు రిమూవ్ చేస్తావు. ఎంటీ సెట్ లో ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయా? ఏవి ఉండవు కదా. కాబట్టి యూనివర్సల్ సెట్ నుంచి తీయడానికి ఏం లేదు. కాబట్టి కాంప్లిమెంట్ ఆఫ్ అన్ ఎంటీ సెట్ ఈజ్ ద యూనివర్సల్ సెట్. ఫస్ట్ బిట్ ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. పై డాష్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఇచ్చిన రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని జాడాలి. ఓకేనా? సో పై డాష్ అంటే ఏం చెప్పాను? యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ. క్లారిటీ వచ్చిందా? ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? దానికి ఉన్న గివెన్ సెట్స్ అన్ని కూడా దాని నుంచే తయారవుతాయి. కాబట్టి మిగతా సెట్స్ అన్ని కూడా దానికి సబ్సెట్స్ అవుతాయి. సో ఇక్కడ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ యు. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యూలో ఉన్నట్టేగా. క్లారిటీ వచ్చిందా? రెండో బిట్ జాగ్రత్తగా చూసుకోండి. అడిగింది ఏంటి? ఇంటర్సెక్షన్.
ఓకేనా. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో ఉన్నదాన్ని కామన్ గా తీసి రాయాలి. కామన్ గా అంటే ఎవరిలో ఉంటారు, ఏలో ఏవేవైతే ఉన్నాయో అవి యూ నుంచి వచ్చినాయిగా యూనివర్సల్ సెట్ లో నుంచి. కాబట్టి రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ అంటే ఎవరిలో ఉన్నాయి వస్తాయి, ఏలో ఉన్నాయి వస్తాయి. కాబట్టి మీకు అడిగిన క్వశ్చన్ కి దట్ ఈస్ పై డాష్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ సెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ద సెట్ ఇట్ సెల్ఫ్. సో మీకు ఇచ్చిన దానిలో ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది, దట్ ఈస్ ఏ. దీనిలో నేను మీకు ఇంకో బిట్ చెప్తాను చూడండి. ఇదే కనుక బిట్ ఇలా అడిగాడు అనుకోండి, యూనివర్సల్ సెట్ యూనియన్ ఆఫ్ గివెన్ సెట్ అంటే రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ ని కలిపి రాయాలి అండ్ కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ రిపీట్ అవ్వకూడదు. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కూడా దీనికి సబ్సెట్స్ కాబట్టి ఇదే మళ్ళీ రిపీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ యూనివర్సల్ సెట్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ సెట్ intersection of any set will be the set itself, whereas universal set union of A is universal set itself వస్తుంది. ఓకేనా. సో ఈ వీటి నుంచి మీకు సెట్స్ మీద బేస్ అయ్యి ఎంటీ సెట్స్ యూనివర్సల్ సెట్స్ మీద కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక కింద కామెంట్ లో తెలియజేయండి, డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను అనుకో మాకు. ఓకేనా. నేను మీ క్లాస్ చెప్పాను అంటే క్లాస్ మీకు అర్థమైందో లేదో తెలియాలి కదా. ఓకేనా. అన్పర్పస్ఫుల్ గా ఏదో నేను వాగేసి అది మీకు అర్థం కాగా మీ టైం వేస్ట్, ఇది నా పర్పస్ కాదు. ఓకేనా. అందుకనే ఎవ్రీ క్వశ్చన్ అయిన తర్వాత మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా, దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద తెలియజేయండి అని చెప్పి. ఓకేనా. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కి ప్రతి క్వశ్చన్ క్లారిటీ రావాలని ఏం లేదు, ప్రతి క్వశ్చన్ లో డౌట్ రావాలని కూడా ఏం లేదు. ఏ కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదో, ఎక్కడైతే డౌట్ వచ్చిందో దాన్ని చెప్పండి అండ్ ఆ క్వశ్చన్ దాకా మళ్ళీ మీకు సపరేట్ గా కామెంట్ కి రిప్లై ఇవ్వడం దానికి ట్రై చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. సో ఇక్కడ తీసుకుంటే 3 సెట్స్ ఇచ్చేసాడు, ఏ బి సి. ప్రతి దానిలో కూడా సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే మిమ్మల్ని ఏం కనుకుంటున్నాం అంటే ఇక్కడ బి యూనియన్ సి, ముందు బి సెట్ కి సి సెట్ కి యూనియన్ రాయాలి, తర్వాత దానికి ఏతో ఇంటర్సెక్షన్ కట్టాలి. సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా. ముందు ఏం చేద్దాం, బ్రాకెట్ లో ఉన్న దట్ ఈస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కాబట్టి ముందు దీన్ని అప్లై చేద్దాం. దట్ ఈస్ బి యూనియన్ ఆఫ్ సి అంటే ఏం రాయాలి, బిలోను సిలోను కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా కలెక్టివ్ గా రాయాలి. కాబట్టి మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 2 దగ్గర నుంచి స్టార్ట్ అయింది, 3 4 దీనిలో వచ్చేటప్పటికల్లా 5 ఉంది, 6 ఉంది. హోప్ యూనియన్ అర్థమైంది అనుకుంటాను. ఓకేనా. నెక్స్ట్ దీనికి ఏం చేయాలి, ఏ దాంతో ఇంటర్సెక్షన్ కట్టాలి, దట్ ఈస్ బి యూనియన్ ఆఫ్ సి. సో ఏ దానిలో ఇప్పుడు మీకు వచ్చిన దానిలో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని మాత్రమే రాయాలి, బికాజ్ ఇంటర్సెక్షన్ కాబట్టి. కామన్ గా ఎవరెవరు ఉన్నారో చూసుకోండి. దీనిలో 2 ఉంది, దీనిలో 3 ఉంది, రెండిట్లో కలిపి 4 ఉంది. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, ఓన్లీ కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ కి మాత్రమే రాయడం. క్లియరా. నో మీ ఆన్సర్ ఎక్కడ టాలీ అవుతుందో చూసుకోండి, 2, 3, 4. కాబట్టి మీ ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆప్షన్. సింపుల్ క్వశ్చన్ కాదు, సింపుల్ క్వశ్చన్. ఫైనైట్ సెట్స్ ఇచ్చేసాడు, ఆ ఫైనైట్ సెట్స్ కి సర్టెన్ ఆపరేషన్ యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ బేస్ చేసుకుని అడిగాడు. ఓకేనా. క్వశ్చన్ అండ్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. అండ్ మీకు కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇంకో బిట్ వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. దీనిలో కూడా సెట్స్ లో మీకు కాన్సెప్ట్ చాలా వరకు క్లారిటీ వస్తుంది. నో 1 by 1 చూద్దాం. ఫస్ట్ ది ఏ డాష్ అంటే ఏం రాస్తాం మనం, యూ మైనస్ ఏ, దట్ ఈస్ యూనివర్సల్ సెట్ లో నుంచి దాన్ని తీసి రాస్తాం. మళ్ళీ దీనిలో నుంచి డాష్ అగైన్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే బయట ఉన్న దాన్ని అప్లై చేయండి, యూ మైనస్ లోపల ఉన్నదాన్ని కనుక అప్లై చేసినట్టయితే యూ మైనస్ ఏ. కరెక్టేనా. దట్ ఈస్ లోపల ఉన్న ఏ కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్ మైనస్ అది. వచ్చిన దానికి మళ్ళీ కాంప్లిమెంట్ ఇచ్చారు కాబట్టి యూనివర్సల్ సెట్ లో నుంచి మళ్ళీ తీసాను. దీన్ని కనుక జాగ్రత్తగా చూసినట్టయితే యూ మైనస్ యూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఏ, దట్ ఈస్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే మీకు మిగిలేదంతా ఏ. ఓకేనా. కాబట్టి ఫస్ట్ ఇచ్చింది కరెక్ట్. సో వాడు అడిగింది ఏంటి, ఫాల్స్ అని అడిగారు కాబట్టి ఇట్ ఈస్ కరెక్ట్. రెండో చూడండి, ఏ యూనియన్ ఆఫ్ ఏ డాష్. సో ఏ డాష్ అంటే ఏంటి, యూనివర్సల్ సెట్ లో నుంచి ఏ ఎలిమెంట్ ని మనం రిమూవ్ చేసి రాస్తాం. ఆ రెండింటికి కూడా మిమ్మల్ని ఏం రాయమన్నాడు, దట్ ఈస్ నథింగ్ బట్ యూనియన్ రాయమన్నాడు, మళ్ళీ కలిపి రాయమన్నాడు. అంటే ఏంటి, ఏ యూనియన్ ఆఫ్ యూ మైనస్ ఏ. ఓకేనా. అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు,
జస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ని మాత్రమే రిమూవ్ చేస్తారు. అంటే ఏంటి, యూనివర్సల్ సెట్ మళ్ళీ రిపీట్ అవుతుంది కానీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఉండవు. కరెక్టేనా? కానీ మళ్ళీ మీరు దానికి ఏం చేస్తున్నారు, యూనియన్ కడుతున్నారుగా, అవునా? అప్పుడు ఏలో ఉన్న ఏదైతే ఎలిమెంట్స్ మీరు రిమూవ్ చేశారో మళ్ళీ అవన్నీ వచ్చేస్తాయిగా. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమొస్తుంది, ఇట్ ఈస్ యూనివర్సల్ సెట్ ఇట్ సెల్ఫ్. కానీ అక్కడ ఏమి ఇచ్చాడు, ఇట్ ఈస్ అన్ ఎంప్టీ సెట్ అన్నాడు. కాబట్టి ఆప్షన్ బి విల్ బి యువర్ రాంగ్ ఆన్సర్, బికాస్ ఫాల్స్ ఇచ్చాడు కాబట్టి అది మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాన్సెప్ట్ రాంగ్ కానీ ఇచ్చిన బిట్ ఫాల్స్ ని ఫైండ్ అవుట్ చేయడం కాబట్టి అదే మీకు కరెక్ట్ ఆప్షన్. కరెక్టేనా? కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందా? లేకపోతే ఏం చేయాలో తెలుసు కదా, కింద కామెంట్ చేయాలి. ఓకేనా? సో దట్ నీకు అర్థమైందా లేదా అని నాకు తెలుస్తుంది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, మిగతా వాళ్ళలాగా నేను మీకు కామెంట్ల కోసం ఎదుర్కోవట్లేదు అన్న. మీకు గనక కాన్సెప్ట్ తెలియకపోతే నాకు తెలియజేయమని చెప్తున్నా. ఓకేనా? ఎలా తెలియజేస్తావు, కామెంటింగ్ ఒకటే కదా ఉంది కాబట్టి. ఓకేనా? అంతే తప్ప మీ కామెంట్లు అనవసరమైన కామెంట్స్ నాకు అవసరం కూడా లేదు. క్లియరా? నెక్స్ట్ దానికి వెళ్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నా క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, లిస్ట్ ద ఎలిమెంట్ ఆఫ్ ద సెట్. దట్ ఈస్ సెట్ బిల్డర్ ఫామ్ లో ఒక సెట్ ని మీకు ఫ్రేమ్ చేస్తాడు. అయితే దాని యొక్క రోస్టర్ ఫామ్. క్లియరా? అంటే ఎలిమెంట్స్ ఏమవుతాయో రాయాలి. సింపుల్ క్వశ్చన్ ఏమిచ్చారో చూసుకోండి. మీరు ఎక్స్ ని ఎత్తుకోవాలి. ఎక్స్ షుడ్ బి అన్ ఇంటీజర్ అయి ఉండాలి. ఓకేనా? సో మీకు నెగిటివ్ ఇంటీజర్స్ పాసిబుల్, పాజిటివ్ ఇంటీజర్స్ పాసిబుల్. కాకపోతే ఇక్కడ వాడు డిఫైన్ చేయలేదు నెగిటివ్ పాజిటివ్ అని. ఓకేనా? కాబట్టి యాక్చువల్లీ అది ఇట్ షుడ్ బి పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పాలి. ఓకేనా? ఎందుకంటే మీకు ఇచ్చిన ఎలిమెంట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ వాడు అడుగుతుంది స్క్వేర్ కాదు, క్యూబ్ కదా, కాబట్టి మళ్ళీ నెగిటివ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో క్వశ్చన్ లో కొంచెం డేటా మిస్ అయింది. క్లియరా? కాబట్టి ఇక్కడ ఇట్ షుడ్ బి ఏ పాజిటివ్ ఇంటీజర్. పాయింట్ క్లియర్? నా నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే కండిషన్ దాని యొక్క ఎక్స్ క్యూబ్ మీరు ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తారో ఇట్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. అంటే 50 దాకా రావాలి, లేదా అంతకంటే తక్కువ రావాలి తప్ప 50ని దాటకూడదు. అంతే కదా కాన్సెప్ట్. ఓకేనా? కాబట్టి మీకు రివర్స్ లో చేయడం చేస్తా. మీరు అనవసరంగా ఎలిమెంట్స్ ని ఫార్మ్ చేయడం కంటే కూడా కింద మీకు 4 ఆప్షన్స్ ఇచ్చేసాడుగా. 4 ఆప్షన్స్ లో ఏవైతే ఆ కండిషన్ ని సాటిస్ఫై చేస్తున్నాయో చూసుకోండి, మీకు ఆన్సర్ దొరికేస్తుంది. సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా? ఎందుకంటే మీకు ఇంటీజర్స్ అంటే ఇట్ ఈస్ అన్ ఇన్ఫినైట్ సిరీస్, రాస్తూనే వెళ్ళొచ్చు ఎప్పుడు దాకా 50 రీచ్ అయ్యేదాకా. ఓకేనా? కానీ మనకు అంత అవసరం లేదు కదా, ఇచ్చిన ఎలిమెంట్స్ ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. క్లియరా? కాబట్టి కాన్సెప్ట్ చూసుకోండి. నా ఫస్ట్ కనుక 2, 3 తీసుకున్నారు అనుకోండి. 2 క్యూబ్ అంటే ఎంత, 8. 3 క్యూబ్ అంటే ఎంత, 3 3 9, 9 3 27. ఓకేనా? 4 క్యూబ్ 4 4 16, 16 4 64 దాటేసింది. ఓకేనా? అంటే మీకు 4 అనేది కంపల్సరీగా ఉండకూడదు. పాయింట్ దొరికేసింది. ఏ సెట్ లో అయితే 4 ఉండదో అదేది కూడా దీనికి రోస్టర్ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. కరెక్టేనా? కాబట్టి దీంట్లో 4 ఉంది, దీంట్లో 4 ఉంది, దాంట్లో 4 ఉంది. వదిలేస్తే మీ కరెక్ట్ ఆప్షన్ ఏది దొరికేసింది. దట్ ఈస్ 1, 2, 3. 1 అని క్యూబ్ చేస్తే అదే వస్తుంది. 2 ని క్యూబ్ చేస్తే 2 2 4, 4 2 8. నెక్స్ట్ 3 ని క్యూబ్ చేస్తే 27 ఆల్రెడీ చెప్పాను, అవునా? కాబట్టి ఇవన్నీ కూడా 50 కంటే బిలోనే ఉన్నాయి. కాబట్టి మీ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, సి. దట్ ఈస్ 1, 2, 3 విల్ బి యువర్ కరెక్ట్ ఆప్షన్. పాయింట్ అర్థమైనట్టేనా? అర్థం కాకపోతే ఏం చేయాలి, నాకు అర్థం కాలేదని చెప్పాలి. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఓకేనా? క్లాసెస్ ఏం ఫాస్ట్ గా వెళ్ళట్లేదుగా, నోట్స్ రాసుకోవడానికి సఫిషియెంట్ టైం దొరుకుతుందిగా. ఓకేనా? ఒకవేళ క్లాసెస్ కనుక కొంచెం స్పీడ్ ఎక్కువ అయినట్టయితే అది కూడా కింద తెలియజేయండి. సో దట్ నేను కొంచెం ఇంకా స్లో డౌన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? పర్పస్ వచ్చేటప్పటికల్లా ముందు మీకు అర్థం కావాలి. నేను ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకో, మిగతా వాళ్ళు అలాగే యూట్యూబ్ లో కంటెంట్ అప్లోడ్ చేసుకోవడానికి చెప్పినట్టు ఉంటుంది. మన పర్పస్ అది కాదు, మీకు తెలుసు కదా. కాబట్టి నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. సో క్వశ్చన్ ని జాగ్రత్తగా వినండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ? ఇచ్చిన వాటిల్లో ఏది కరెక్ట్ రాయాలి. నా ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ది A, B తీసుకున్నట్టయితే ఇట్ ఈజ్ ఎ సబ్సెట్. దేనికి? నెక్స్ట్ దానికి. ఆ నెక్స్ట్ దాన్ని ఎలా డిఫైన్ చేశాడు, ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ తడబడుతున్నా. ఓకేనా? ఇంగ్లీష్ మన వీకెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి తడబాటు కంపల్సరీగా వచ్చింది. ప్రాబ్లం ఏం లేదు, మన అచ్చ తెలుగులో మాట్లాడుకున్నాం కదా. ఓకేనా? మన క్వశ్చన్ అర్థం కావడం కావాలి. కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అది ఇంగ్లీషా తమిళ పక్కన పెట్టేయండి. క్లియరా? నా కాన్సెప్ట్ చూడండి. ఇంగ్లీష్ లో ఓవెల్స్ ఏమున్నాయి మనకి, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇక్కడ దాకా అయితే క్లారిటీ ఉంది కదా. దాంట్లో వాడు ఏమని చెప్తున్నాడు, A, B దీనికి సబ్సెట్ అవుతుంది అన్నాడు. సబ్సెట్ చేసేటప్పుడు ఇందాక క్వశ్చన్ లో చెప్పాను, అవునా? ఏవైతే సబ్సెట్స్ ఉన్నాయో అవి మెయిన్ సబ్సెట్ లో నుంచి దానిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రావాలి, లేదా అంతకంటే తక్కువ రావచ్చు, కానీ
ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉండకూడదు అన్నా. అవునా? మరి ఇచ్చిన ఓఎస్ లో బి లేదు, కానీ దీనిలోకి బి వచ్చేసింది, కాబట్టి ఇది ట్రూనా ఫాల్స్. క్లియరా? నెక్స్ట్ చూడండి 1 2 3 4 ఫస్ట్ సెట్ లో ఉన్నాయి, 1 2 3 నెక్స్ట్ దానిలో ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి, దీనిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా దీనిలో లేవు కానీ దీనిలో ఉన్నాయి. అవునా? కాబట్టి ఇది చిన్న సెట్ దాని నుంచి తయారు చేయబడింది. కాబట్టి ఏముండాలి, యాక్చువల్లీ ఇది దీనికి సబ్సెట్ అయి ఉండాలి, కానీ రివర్స్ లో ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, రాంగ్. సెకండ్ ఇది కూడా కుదిరే ఛాన్స్ లేదు. నెక్స్ట్ చూడండి మూడోది 5 బిలాంగ్స్ టు 4 5 6. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ఒక సెట్ రాసి అది బిలాంగ్స్ టు అని రాశానంటే అది నెక్స్ట్ దానిలో కూడా యాజ్ ఎ సెట్ ఫామ్ లోనే ఉండాలి. అంటే నేను దాన్ని ఎలా రాయాలి, 5 అనేది సింగిల్ ఎలిమెంట్ సెట్ రాసినప్పుడు ఇది నేను బిలాంగ్స్ టు అని రాశాను అంటే 4 మళ్ళీ దీనిలో 5 యాజ్ ఏ సబ్సెట్ అయి ఉండాలి దానికి. ఓకేనా? ఇట్ షుడ్ బి అన్ ఇంటర్నల్ సెట్. తర్వాత దానికి 6 ని రాయండి. మరి ఈ ఫామ్ లో ఇచ్చారా, పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి, దట్ ఈస్ ఈ క్వశ్చన్ మీకు సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాయాలి ఇచ్చింది. ఏంటిది మీకు -4 5 ఉంది, ఇది మీకు రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి. కానీ ఇక్కడ పాయింట్ చూసుకోండి, ఓపెన్ ఇంటర్వెల్స్ క్లోజ్డ్ ఇంటర్వెల్స్ ఉంటే చూసారా, దాని మీద బిట్. ఓకేనా? సో ఇక్కడ పాయింట్ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మీకు రెండు కూడా ఓపెన్ ఇంటర్వెల్స్ ఉంటాయో దీనికంటే ఇది పెద్దది, దీనికంటే ఇది చిన్నది, కాబట్టి లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ అనే సింబల్ ని యూజ్ చేయాలి సెట్ బిల్డర్ ఫామ్ ని రాసేటప్పుడు. వేరాస్ క్లోజ్డ్ ఇంటర్వెల్ కనుక ఉన్నట్టయితే దీనికంటే పెద్దది లేదా ఈక్వల్ టు అవ్వచ్చు, బికాస్ బౌండరీ మీకు అక్కడ దాకా రీచ్ అవుతుంది కాబట్టి. హెన్స్ ఇక్కడ ఏం రాస్తాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. వేరాజ్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాస్తాం. ఓకేనా? ఇది కనుక అర్థమైనట్టే బిట్ అయిపోయినట్టే. ఓకేనా? ఫస్ట్ చూసుకోండి, ఇచ్చిన దానిలో మీకు ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో స్క్వేర్ బ్రాకెట్ ఉంది -4, 5 వైట్ ఏమో ఓపెన్ బ్రాకెట్ ఉంది. ఓకేనా? అంటే లెఫ్ట్ దానిలో ఇది -4 గారికి మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవ్వచ్చు, కానీ 5 కి మాత్రం కంపల్సరీగా తగ్గుతుంది. కాబట్టి ఎక్స్ అనే దాన్ని మీరు ఇలా డిఫైన్ చేసుకోవాలి. క్లియరా? ఎక్కడుందో చూసుకోండి, ఆప్షన్ 1 will be the కరెక్ట్ ఆప్షన్. కాన్సెప్ట్ అర్థమైనట్టేనా? ఓకేనా? ఓన్లీ ఇది సెట్ బిల్డర్ ఫామ్ లో రాసినప్పుడు ఓపెన్ ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా రాస్తారు దాని మీద బేసే బిట్ అంతే. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇచ్చేసాడు, 2 సెట్స్ ఇచ్చేసాడు, దానిలో నుంచి ఫస్ట్ దాని నుంచి సెకండ్ దాన్ని తీయాలి, సెకండ్ దాని నుంచి ఫస్ట్ దాన్ని తీయాలి, మళ్ళీ 2 సెట్స్ వస్తాయి, ఆ రెండింటికి కూడా యూనియన్ రాయాలి. ఓకేనా? ఇది మీరు ట్రై చేయండి, రాకపోతే కనుక కామెంట్ లో తెలియజేయండి, ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీకు హింట్ ఇస్తాను. ఓకేనా? ఈ క్లాస్ ఆల్రెడీ మనం విడిగా డిస్కస్ చేసి ఈ క్వశ్చన్ ఒకదాన్ని మాత్రమే విడిగా అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఆల్రెడీ జరుగుతుంది కాదు. అండ్ మీరు కనుక ఛానల్లోకి వెళ్ళి చూసినట్టయితే మీకు దీనిలో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని కూడా క్లారిటీ వస్తాయి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంది, సాల్వ్ అవ్వలేదు అనుకుంటే కనుక డెఫినెట్లీ చూడండి. ఓకేనా? ఇది సెట్ చాప్టర్ లో ఈ సంవత్సరం 2026 ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఎన్సీఆర్టీ సిలబస్ లో మారిన ప్యాటర్న్ లో ఎగ్జామ్ రాయబడే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ఆబ్జెక్టివ్ బిట్స్ ఒక చాప్టర్ నుంచి మాత్రమే ఇచ్చాం, దట్ ఈస్ సెట్స్ నుంచి. మిగతా చాప్టర్ సిరీస్ ఆఫ్ క్లాసెస్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఇమీడియట్లీ అవ్వగానే స్టూడెంట్ కి డౌట్ వస్తుంది, ఏమని, సార్ మిగతా 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ డిస్కస్ చేయరా, డిస్కస్ చేస్తే అప్లోడ్ చేస్తారా, అన్ని చెప్తారా, లేకపోతే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా? మాక్సిమం చెప్పాను కదా, కాన్సెప్ట్ అంతా కూడా కవర్ చేయడానికే ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, యాక్చువల్లీ మనది ఇది రామానుజన్ అకాడమీ ఆన్లైన్ రీసెంట్లీ స్టార్ట్ చేసాం, కానీ లాస్ట్ 17 నుంచి మనం ఆఫ్లైన్ క్లాసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? అట్ ద రేట్ ఆఫ్ రామానుజన్ అకాడమీ పోరంకి. ఆఫ్లైన్ క్లాసెస్ కనుక కావాలి అనుకుంటే అకాడమీని రీచ్ అవ్వండి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఎందుకంటే ఆన్లైన్ లో కాన్సెప్ట్ నుంచి చెప్పేస్తే అడిగి అర్థమైంది అనుకోవడం వేరు, వేరాజ్ ఆఫ్లైన్ లో నువ్వు ఎదురుగా కూర్చుంటే నీకు అర్థమైందా లేదా అనేది ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి నీకు ఒక కాన్సెప్ట్ అర్థం కాకపోతే రెండో కాన్సెప్ట్ లో దాన్ని మార్చి నీకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంటా వెళ్ళొచ్చు. ఓకేనా? కాబట్టి ఎప్పుడు కూడా ఆఫ్లైన్ డైరెక్ట్లీ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఆర్ ద మోర్ ఎఫెక్టివ్ క్లాసెస్. ఓకేనా? కానీ అందరూ కూడా, సపోజ్ ఇప్పుడు విశాఖపట్నంలో స్టూడెంట్ ఉన్నాడు, నా క్లాసెస్ విందాం అనుకున్నాడు, రాలేడు కదా ఇక్కడ దాకా డైలీ సర్వీస్ చేయకుండా. కాబట్టి అటువంటి వాళ్ళకి ఎవరైతే రీచ్ అవ్వలేకపోతున్నారో వాళ్ళ కోసం ఇవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్లియరా? సో ఇక్కడ దాకా కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నాన్న మళ్ళీ చెప్తున్నాను, ఇది కమర్షియల్లీ రన్ చేసే ఛానల్ అయితే కాదు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ లో కనుక మనం కూడా గ్రో అవ్వాలి కదా. ఎందుకంటే
రన్ చేయాలంటే ఇప్పుడులో ఉన్న చాలా హెక్టిక్ హెవీ బడ్జెట్ తో కూడుకున్న ఇష్యూ. కాబట్టి నెక్స్ట్ వెళ్తామా లేదా అనేది పక్కన పెడితే ఇప్పటికైతే మాత్రం మీకు కంటెంట్ ఫ్రీగా ఇస్తున్నాను. ఓకేనా? సో కంటెంట్ కనుక నచ్చినట్టయితే మరిన్ని క్లాసెస్ ఎంగేజ్ అవ్వండి. లేదు కంటెంట్ అర్థం కాలేదు వదిలేయండి, వేరే ఫ్యాకల్టీ పోయి వెళ్ళిపోండి, మీకు అర్థమయ్యే ఫ్యాకల్టీని చూసుకోండి. అంతే తప్ప టైం అయితే మాత్రం వేస్ట్ చేసుకోకూడదు. ఓకేనా? ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఎగ్జామ్, మీకు హార్డ్లీ 3 months. ఎంత కష్టపడితే అట్లీస్ట్ మినిమం 3 times రివిజన్ కంప్లీట్ అయ్యే విధంగా నువ్వు కష్టపడి సబ్జెక్ట్ ని ప్రాక్టీస్ చేస్తేనే రేపొద్దున 10% మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సపోజ్ ఎంపీసీ స్టూడెంట్ అనుకో, ఈ సంవత్సరం మీకు ప్యాటర్న్ మొత్తం మారిపోయింది కదా. మ్యాథ్స్ 100 marks ఉంటుంది, 2 పేపర్లు 75 లేవు. ఫిజిక్స్ 85 రాయాలి, కెమిస్ట్రీ 85 రాయాలి, సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ హిందీ 100 marks అలాగే ఉంటుంది, ఇంగ్లీష్ కూడా 100 marks రాయాలి. సో ఇది ప్యాటర్న్. సో దానికి తగ్గట్టుగా నీ ప్రిపరేషన్ ని కంప్లీట్ చేసుకుందామని అనుకున్నాను. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్స్. కాన్సెప్ట్స్ లో డౌట్స్ ఏమైనా కనుక ఉంటే కనుక ఎటువంటి మొహమాటమో పడకుండా కామెంట్ లో తెలియజేయండి. మీ కామెంట్స్ కి రిప్లై ఇవ్వడానికి అయితే డెఫినెట్లీ ట్రై చేస్తాను. ఓకేనా? దీనిలో నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్.